నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎక్కువ టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మా అభిప్రాయం అంటే సమగ్ర భూ హక్కు చట్టం అని చెప్పి ఇతర దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లోని ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేశారు. ఆ సులభతరం చేసిన ప్రక్రియని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలితగా చేయమని చెప్తే మన వాళ్ళు సర్వేలు అవి చేస్తున్నారు. చట్టం అయితే పూర్తిగా అమల్లోకి రాలేదు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుద్ది, భూమి మీద పూర్తి హక్కు కలుగుద్ది. దీనివల్ల బౌండరీలు అయ్యి ఎక్కడికి పోకుండా జరుగుతాయి. ఇది ప్రజలకు మేలు జరిగేది కానీ కీడు జరిగేది కాదు. దీన్ని ప్రతిపక్షం ఎలాగన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఓడించాలని కుట్రతోని ఇది జగన్మోహన్ రెడ్డి తోస్తున్నారు తప్ప ఇందులోని ఎట్టి సంబంధం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వే రిపోర్ట్ చేస్తుంది అంతే. అలాగే మరి దీనికోసం ఇదివరకు టీడీపీ వాళ్ళు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. మరి ఆమోదం తెలిపారని చెప్పి ఈనాడు పత్రికలో రావడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటండి? అంటే ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు ఇది తప్పు కాదు, మాకు సమగ్రంగా భూ సర్వే జరగడం మంచిదే, ఎవరి దిక్కులు ఎలా ఉన్నాయి ఏంటని తెలుస్తుంది, కబ్జాలు జరగకుండా ఉంటాయి, దానివల్ల మేము ఆమోదిస్తున్నాం అని చెప్పి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు ప్రజలు దూరం అయిపోబోతుంది ఏదోలాగా బురద జల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుడుగా చేసే విధంగా వెళ్ళడం వల్ల మేమేమైనా ఓట్లు లబ్ధి చేకూరుద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కేవలం తప్పుడు సంకేతం జనాల్లో పంపించాలనే ఉద్దేశంతో తప్ప ఈ చట్టం మీద ఎటువంటి బాధ్యత కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ భూ హక్కు చట్టం గురించి ప్రజలకి నేరుగా విషయ పరిజ్ఞానం అందిస్తారని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.